హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తులసికోట దగ్గర నేను చేసుకునే పూజా విధానాన్ని వివరంగా చెప్తానండి. ఇక మీకు నచ్చితే కనుక చూసి చక్కగా తెలియని వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏదైనా ఫాలో అవుతారు కదా అని చెప్పేసి వీడియోలో పెడుతున్నానండి. ఇక ముందుగా అయితే నేను తులసికోట దగ్గర నీట్గా క్లీన్ చేసుకుంటాను. తర్వాత రాగి చెంబుతో నీళ్లతోటి చక్కగా శివయ్యకు, రాధాకృష్ణులకు చక్కగా తులసమ్మ పైనుంచి నీళ్లను అభిషేకం చేసుకుంటానండి. ఇక తర్వాత 3 దోశలు నీళ్ళను సూర్యభగవాను చక్కగా ఆద్యం సమర్పించిన తర్వాత దీపం వెలిగించి స్వామివారికి కాస్త గంధము, అమ్మవారికి గంధము కుంకుమ సమర్పిస్తానండి. అలాగే తులసమ్మ తల్లికి కూడా గంధము కుంకుమ అక్షంతలను సమర్పించిన తర్వాత పూలతో అలంకరణ అయితే చేసుకుంటానండి. తులసి కోట ముందు చక్కగా పిండి ముగ్గు అయితే వేసుకుంటున్నాం కదండి, అవి ఉడతలకు కూడా చక్కగా ఆహారంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగే మట్టి పెడతలో నీళ్లు కూడా వేసి పెట్టేసి ఇక స్వామివారికి అయితే చక్కగా ఆ రంగవల్లు దిద్దిన తర్వాత నైవేద్యం చక్కగా ధూపం సమర్పించిన తర్వాత హారతిని అయితే ఇస్తానండి. హారతిని ఇచ్చిన తర్వాత చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకొని చుట్టూ చక్కగా భూదేవ తల్లికి నమస్కరించుకొని సూర్య నమస్కారం చేసుకొని ఇక నా తులసి పూజ అయితే ఇలా చేసుకుంటానండి. తర్వాత ఇంట్లో అనేది నిత్య పూజ అనేది చేసుకుంటాను. డైలీ ఇది మాత్రం కంప్లీట్గా ఇలా అయితే చేసుకుంటానండి. ఇక నాకు వచ్చినంత వరకు, నాకు తోచినంత వరకు నేను చాలామందిని చూసి ఇలా అయితే చేసుకుంటే బాగుంటుంది, చేసుకునే విధానం ఇది అని చెప్పి నేనైతే నేర్చుకుని పాటిస్తున్న విధానం అండి తులసికోట దగ్గర పూజా విధానం. ఇక ఇదండి. తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసేసరికి ఇలా చక్కగా పైన లక్ష్మీదేవి దగ్గర మనకి శివయ్య, అన్నపూర్ణాదేవి, వినాయకయ్య ఉంటారు. ఇక భగవద్గీత, కృష్ణ, రాధాకృష్ణులు పెట్టుకొని చక్కగా పూజ అయితే పైన అయితే ఇలా ఉంటుంది చేసుకుంటాను. తర్వాత కింద వచ్చేసరికి రాధాకృష్ణుడు భద్రాచలం నుంచి తీసుకొచ్చిన రామయ్య తండ్రి, సీతాదేవి, లక్ష్మణ స్వామితో సహా ఈ కలియుగంలో మనందరినీ కూడా ఉద్ధరించడానికి కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి అండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ మా కులదైవం అండి. ఇక వెంకటేశ్వర స్వామి పటాలకి చక్కగా గన్నేరు పూల దండ అయితే తీసుకొచ్చారండి మా వారు. ఇక ఆ పూలతోటి లక్ష్మీదేవిని, స్వామివారిని అలా చక్కగా అలంకరించుకున్నాను. మన చెట్టుకు పూసిన మల్లెపూల దండ అండి, చిన్న దండ అయితే అయ్యింది. రాధాకృష్ణులకి వేసి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. 2 మామిడి రొబ్బలు పెట్టుకొని అలా పూజ గదిని అలంకరించుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదండి. అలాగే మంగళదీప్ వాళ్ళవి మన డిమార్ట్ నుంచి వచ్చేటప్పుడు ధూపపు కడ్డీలండి, ఇవి చూడటానికి పైన కనిపించినట్లు లేవు, లోపల వేరేగా ఉన్నాయని చెప్పాను కదండి. అవి అయితే తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. ఇవేంటంటే కొంచెం స్పెషల్గా ఉన్నాయండి. మనం ధూపం వెలిగించుకోవడం ఏంటంటే ఎప్పుడైనా కాస్త బొగ్గులు వెలిగించుకొని ఆ బొగ్గుల పైన సాంబ్రాణి పొగ వేసుకుంటాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆ బొగ్గులు అవి దొరకట్లేదు కాబట్టి మనం కొబ్బరి పీచుని చక్కగా వెలిగించుకొని ఆ కొబ్బరి పీచుని కాస్త వేడెక్కిన తర్వాత ఎరుపు రంగులో ఉన్నప్పుడు ఆ నిప్పు మీద కాస్త సాంబ్రాణి పొగ వేసుకుంటున్నాము, పొడి వేసుకొని. ఇంకా ఇంకోటంటే మనకి కనికలండి, చక్కగా ఈ సాంబ్రాణి కనికలు వస్తున్నాయి కదా, అవి వేరు. కానీ ఇదేంటంటే ఎలా ఉన్నాయి చూడండి, మన కనికలు అనేసరికి కనికల్లాగే ఉన్నాయండి. మనం చిన్నప్పుడు కనికలు రాసుకునే వాళ్ళం కదండి పలకల మీద, ఆ కనికల్లాగే ఉన్నాయండి. 5 లేయర్స్ ఉన్నాయి, ఇటు 5 అటు 5. ఇక వీటిని చేతితోటి ఇలా ఒక్కొక్క కనికలాగా ఇలా తీసేస్తుంటే చక్కగా వచ్చేస్తుందండి. మనకి ధూపపు కడ్డీలు అంటే కొంచెం 1 ఇంచ్ అలా లావుగా కూడా ఉంటాయి, 1 ఇంచ్ బార్ ఉంటాయి. కానీ ఇది అలా కదండి, 2 ఇంచెస్ బార్ ఉన్నది. తర్వాత ఏంటంటే సన్నగా ఇలా ఉన్నదండి, మెత్తగా ఉంది. అసలు మామూలుగా హార్డ్గా ఉంటాయి, ఇది మెత్తగా ఉందండి. మనం ఎలా కావాలంటే అలాగ వంచుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పీస్ని చక్కగా తీసేసుకోవచ్చు అండి. తీసేసుకున్న తర్వాత దీన్ని వెలిగిస్తాను చూడండి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మంచిగా ధూపం అంటే పొగ కూడా బాగా ఎక్కువగా వస్తుందండి. చాలా బాగున్నది, నాకైతే బాగానే నచ్చిందండి. బాగా పెద్ద పెద్ద పండగలప్పుడు, విశిష్టమైన రోజుల్లో మనకి అలా పొగ, సాంబ్రాణి పొగ అనేది వేసుకొని మొత్తం రూమ్లన్నీ కూడా, గదులన్నింటిలోనూ కూడా ఆ సాంబ్రాణి పొగ అనేది చూపించడం చాలా మంచిదండి. ఏమైనా వైరస్ లాంటివి ఏమైనా ఉన్నా, మనకి బ్యాక్టీరియా లాంటిది ఏమైనా ఉన్నా కూడా పోతుంది. తర్వాత మనకి మనసుకు కూడా చాలా ప్రశాంతంగా, మైల్డ్గా ఉంటుందండి. ఇక ఇదేంటంటే డైలీ మనం పూజ చేసుకున్నప్పుడు వెలిగించుకోవడానికి సింపుల్గా, నీట్గా ఉంటుంది. మనకి రోజు ఆ బొగ్గులు కానీ కొబ్బరి పీచు కానీ దొరకాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఇవి అనేవి మనం డైలీ వాడుకోవచ్చండి. బాగానే అనిపించింది నాకైతే. ఇలా స్వామివారికి ధూపాన్ని సమర్పించి చక్కగా నైవేద్యాన్ని, అరటిపళ్ళు, చక్కగా తులసి తీర్థాన్ని పెట్టి స్వామివారికి హారతిని ఇచ్చి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. గోవిందనామాలు రాసుకోవడం, తర్వాత భగవద్గీత చదువుకోవడం, ఇదంతా కూడా ఒక 6 గంటల ప్రాసెస్ ఉంటుందండి. చక్కగా చేసుకుని ప్రశాంతంగా మళ్ళీ కిచెన్లోకి, మన ఇంట్లో వంటది ఉంటుంది కదా పిల్లలతోటి. ఇక ఈరోజు వంట వచ్చేసరికి టిఫిన్కి
చపాతీలోకి వచ్చేసరికి కర్రీ ఏంటంటే ఇవాళ బంగాళదుంప, తర్వాత పచ్చి బఠానీలు అండి. పచ్చి బఠానీలు స్టోర్ చేసుకునే వీడియోని మన ఛానల్లో పెట్టాను కదండి. ఆ పచ్చి బఠానీలను అయితే ఇలా చక్కగా బంగాళదుంప వేసేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక లంచ్ బాక్స్లోకి వచ్చేస్తుంది. తర్వాత టిఫిన్లోకి కూడా మనకి ఇవాళ తొందరగా పని అయిపోతుందని చెప్పేసి పక్కనైతే రైస్ అయితే పెట్టేశానండి. ఇలా సింపుల్గా కూడా చక్కగా మనం పని ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా చేసేసుకోవచ్చండి. అలాగే ఈ ఆలుగడ్డ కర్రీని అయితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కంపల్సరీ చపాతీ కాంబినేషన్ బంగాళదుంప కూర చాలా బాగుంటుంది కదండి. అలాగే ఈరోజైతే జ్యూస్ కింద ఏం చేశానంటే మా వారి ఎండాకాలం కదా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారండి. ఆ కొబ్బరి నీళ్ళని ఇవాళ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో ఒక మంచి డ్రింక్ ఏదైనా ఉందంటే కల్తీ లేనిది, అంటే దాన్ని బయట మనం కల్తీ చేయడానికి లేదండి. ఇది న్యాచురల్గా ఆ భూమిలోంచి వచ్చిన ఆ కొబ్బరి బొండాల నుంచి వచ్చిన ఈ వాటరు మన బాడీకి చాలా చాలా ఇమ్యూనిటీ పవర్ ఇస్తుందండి. బాగా నీరసంగా ఉన్నప్పుడు, డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా చాలా బాగా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. చాలా మంచిది. ఇక వేడితనం అనేది ఉండదండి, చల్లదనాన్ని పెంచుతుంది. వేడి తొందరగా తగ్గుతుందండి. కళ్ళు మంటలున్నా కూడాను చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్ళని కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి, కానీ తీసుకోవడం చాలా మంచిది. ఇక అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.